అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు, ఏసీ మిర్చి ధరలు కానీ నాన్ ఏసీ కానీ ఏ విధంగా జరిగినాయి, లేట్ ఏసీలు ఏ విధంగా జరుగుతున్నాయి, మార్కెట్ ధరలు పొజిషన్ ఏంటి, మార్కెట్ సేల్స్ ఎలాగుంది, ఏ రకాలకి డిమాండ్ ఉంది, ఏ రకాలకు సాధారణంగా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు డేట్ చూద్దామండి. ఎందుకంటే డేటు అనేది కన్ఫ్యూజ్ పడతారు కొంతమంది, రేట్లు మార్కెట్ తేడా వస్తుంది. ముందుగా డేట్ చూసుకుంటే జూన్ 24, 2026 ఈరోజు బుధవారం. బయట ఉండే సరుకులు ఎలా వచ్చినాయో 14,000 దాకా వచ్చినాయి. పొద్దున వీడియోలో చూశారు. యార్డు మొత్తం కూడా చూపించడం జరిగింది. ఇంకా పోతే ఏసీ శాంపిల్స్ అయితే అడావుడిగా శాంపిల్స్ అనేది మార్కెట్లో మీరు చూశారు. పెద్దగా ఉండట్లా, కొద్ది గొప్ప శాంపిల్ అయితే పెట్టుంటారు. ఏదైనా 30 నుంచి 40 లోపు మొత్తం కూడా టోటల్ కూడా కలిపి. ఇంకా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకాల డిమాండ్ ఉందనేది చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగానే రైతు సోదరులకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం డిమాండ్ పరంగా, సేల్స్ పరంగా చూస్తే 334 సూపర్ 10 మార్కెట్లో మంచి డిమాండ్కి అయితే నడుస్తుంది. మిగతా రకాలు, బ్యాడ్కి రకాలు కూడా డిమాండ్గానే ఉండే, సీడ్ రకాలు కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ ఒక్క తేజానే కొంచెం మార్కెట్ మూవ్మెంట్ స్లో ఉంది. 334 సూపర్ 10 అయితే మార్కెట్లో 20,000 కాడి నుంచి మొదలై 26,000 దాకా 34 జరిగితే, సూపర్ 10లు సూపర్ క్వాలిటీ అయితే 26,500, 27,000 కూడా ఉందండి మార్కెట్. క్వాలిటీ ఉండాలే కానీ సూపర్ 10 మార్కెట్లో డిమాండ్గా అయితే జరుగుతుంది. ఏసీల కార్డు కూడా కొంతమంది ఏసీల కార్డు చూపిస్తున్నారు, ఏసీల కార్డు జరుగుతున్నాయి. అందుకని కొంతమంది రైతు సోదరులకి వీడియో ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ క్వాలిటీ లాగుంటే ఇలా జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. మార్కెట్ 334 సూపర్ 10 మంచి డిమాండ్గా అయితే ఉందండి మార్కెట్లో. నెక్స్ట్ రకాలు తేజ రకాలు. మామూలుగా స్టడీ మార్కెట్ అయినా కానీ స్లో ట్రెండింగ్. ఎందుకంటే విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదు, మెయిన్గా లోకల్ మన ఇండియా లెవెల్లో మార్కెటింగ్ జరుగుతుంది, అక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ధరలు చూసుకుంటే ఇటు నాన్ ఏసీ చూసుకుంటే 14,000 కాడి నుంచి 18,000 దాకా నాన్ ఏసీ రకాలు జరుగుతున్నాయండి. నాన్ ఏసీ కొద్ది గొప్ప మాత్రమే వస్తున్నాయి. నాన్ ఏసీ అయితే 18,000 కాడి నుంచి 20,500, 21,000 అయితే చూశానండి. 21,500 చూశాను. కొంతమంది రైతు సోదరులు ఫోన్ చేశారు కూడా. కొన్ని బయట ఊళ్ళల్లో కానీ బయట ఏసీలలో కానీ 21,500 జరుగుతుందంటే ఎక్కడైనా ఒకనాడు జరిగిందండి. యార్డు లెక్క వేరు, బయట లెక్క వేరు అని చెప్పడం కూడా జరిగింది. యార్డులో అయితే 21 వరకే చూశాను. ఆ క్వాలిటీ కూడా వీడియోలో పెడతా చూడండి. తేజ రోమి కూడా ఇంచుమించుగా 20,500, 20 డీలక్స్ 20,000 నుంచి 20,500, సూపర్ అయితే 21,000. ఈ తేజ సెగ్మెంట్లు కూడా అంతే. తేజ సెగ్మెంటు తేజ కానీ రోమి కానీ షార్క్ తేజ ఇవి కూడా క్వాలిటీ 20 నుంచి 20,500 సన్న కత్తి అయితే. ఈ 3 సెగ్మెంట్లు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి. టోటల్గా స్టడీ మార్కెట్ తేజ స్పీడ్గా నడుస్తుంది. 334 బ్యాడీ రకాలు ఇవి నడుస్తున్నాయి స్పీడ్ మార్కెట్లో. తర్వాత మనకి సీడు రకాలు చూద్దాం. సీడు రకాలు స్టడీ మార్కెట్ అయినా కానీ డీడీ అయితే అడుగుతున్నారండి. డీడీ మార్కెట్లో కర్నూలు రైతులు అయితే అమ్మకాలకి పెడతలా. ఎందుకంటే కర్నూలు డీడీ డిమాండ్ అనే సంగతి తెలిసిందే. 20,000 కాడి నుంచి డీలక్స్ 25,000 దాకా జరుగుతున్నాయండి. ఎక్కడన్నా ఒక లాట్ కనపడుతుంది. 24,500 ఎక్కువగా, సూపర్ అయితే 25,000. తర్వాత మనకి 341 దేశవాళీ కూడా ఇదే. ఈ 2 రకాలు కూడా డీడీ 341 నెంబర్ 5. ఈ 3 రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి. డీడీ 341 నెంబర్ 5. నెంబర్ 5 ఇంకొక స్టెప్ ముందుకు ఉంది, ఒక 500. బాగా డబల్ పట్టి ఉంటే 25,500 దాకా జరుగుతుంది. ఎక్కువగా 25,000 అండి. ఈ 3 రకాలు గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు. డీడీ 341 దేశవాళీ, మన దేశవాళీ నెంబర్ 5, ఈ 3 రకాలు కూడా ఇంచుమించుగా 25,000 మార్కెట్ జరుగుతుంది. దీంట్లో 341 భద్రాచలం గురించి చెప్పుకుంటే 20,000 కాడి నుంచి 24,000 హైయెస్ట్ మార్కెట్, 20,000 లోయెస్ట్, హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ అయితే 24,000 అండి. మనకి తర్వాత బ్యాడిగి రకాలు. బ్యాడిగి రకాలు కూడా 355 బ్యాడిగి కూడా నాకు మార్కెట్ మొత్తం తిరుగుతున్నప్పుడు టోటల్గా లేట్ ఏసీలు, మీడియం రకాలు, మీడియం బెస్ట్ రకాలు, ఏసీ లేట్ ఏసీలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. మనం 355 అక్కడక్కడ ఉన్న 20,000 నుంచి 25,000, 25,500 సూపర్ బొమ్మలైతే
నెంబర్ 1 ఇంకా ఈ క్వాలిటీకి తిరుగున్నది అనుకుంటే 26,000 అండి. ఇవి కూడా లేట్ ఏసీలు కానీ ఇవన్నీ కూడా అటు 18,000, 18,500 ఆ రకంగా ఉన్నాయి. 19,000 ఆ రకంగా జరుగుతున్నాయి లేట్ ఏసీలు. లాస్ట్ కొంచెం క్వాలిటీ ఉంటే, ఎరుపు ఉంటే అటు సిజంటా బ్యాడ్ కానీ 355 కానీ ఇంకా 355 అయితే ఈ రకంగా ఉంటే సిజంటా కూడా కొద్దిగా కర్ణాటక వైపు వస్తున్నాయండి. కర్ణాటక వైపు మనకి తెలిసిన విషయమే. డొల్ల వస్తుంది, లేస్ వస్తుంది, ముట్టె మచ్చ వస్తుంది. మనకి దేశవాళికి వాటికి డిఫరెన్స్ అనేది తెలిసింది. మన దేశవాళి డీలక్స్ క్వాలిటీలో 23,000, సూపర్ అయితే 23,000 జరిగితే అవి వచ్చేసి 22,000, 22,000. ఎందుకంటే ఎక్కడో చోట మచ్చ లేదా లేసు షేడ్ కనపడుతుంటుంది మనకి. ఇవి నాన్ ఏసీ అయితే 13,000 కానించి 16,000 దాకా జరుగుతున్నాయి నాన్ ఏసీ. ఏసీ అయితే 20,000 కానించి 23,000, 23,000 జరుగుతుంది. సీడ్ రకాలు కూడా నాన్ ఏసీకి సంబంధించి 13,000 కానించి 16,000 దాకా జరుగుతున్నాయి. 334 అయితే 18,000 దాకా జరుగుతున్నాయి. కొద్దిగా సేల్స్ పరంగా బాగుంది కాబట్టి ఈ ఇట్లా ఉండే బ్యాడిగి రకాలు. 2043 స్టడీ మార్కెట్ 30,000 నుంచి 36,000 మార్కెట్ జరుగుతుంది. తర్వాత మనకి బంగారం మార్కెట్లో డిమాండ్గానే ఉందండి. 20,000 నుంచి 25,000. సూపర్ అయితే ఒక 500 జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యాపారస్తులు కొన్ని రకాలు అడుగుతారండి. అడిగినప్పుడు మనకి మార్కెట్ అనేది అర్థమవుతుంది. 25,000 ఇంకా సూపర్ అయితే 25,500. బుల్లెట్ మాత్రం 20,000 నుంచి 24,000 దాకా జరుగుతుందండి. ఇంకా 273 కుబేరా నాకైతే మార్కెట్లో కనపడలేదు, కానీ కుబేరా సంబంధించి నాన్ ఏసీ వచ్చినాయి. అవి 13,000 కాంచి 16, 17 అవి జరుగుతున్నాయి. తర్వాత రకాలు ఆర్మూర్ కూడా అటు 18,000 కానించి 20,000 ఎక్కువగా జరుగుతుందండి. ఏసీ 18,000 నుంచి 20. అక్కడి నుంచి ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ అయితే 20,500. నెంబర్ 1గా ఉందనుకుంటే ఇంచుమించుగా తేజతో పాటు ఆర్మూర్ కూడా జరుగుతుంది మార్కెట్. సూపర్ అయితే మామూలుగా అయితే 20,000, 20,500. ఇంకా ఈ క్లాసిక్ కానీ గణేష్ ఆర్మూర్ కానీ టాప్ గన్ కానీ పెద్దగా మార్కెట్లో కనపడతలేదు. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు గుంటూరు మార్కెట్లో. తర్వాత తేజ తాలు అయితే ఏసీ తాలు 10,000 కానించి 14,500, 15,000 దాకా జరుగుతుంది. సీడ్ తాలు కూడా ఇంచుమించుగా 10,000 కానించి 15,000. 34 తాలు కానీ ఇవన్నీ కానీ 10,000 కానించి 13,000, 14,000. మంచి రంగు తాలు బ్యాడ్గి తాలు కానీ ఇవన్నీ కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి. టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అయినా క్వాలిటీల పరంగా మార్కెట్లో పెద్దగా లేవండి. క్వాలిటీల పరంగా మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి లేదు. సేల్స్ విషయానికి వస్తే సేల్స్ కూడా ఎప్పుడైతే మనకు క్వాలిటీలు తగ్గుతాయో, క్వాలిటీలు తగ్గినప్పుడు కొద్దిగా అడావుడిగా సేల్స్ కూడా లేదు. ముఖ్యంగా తేజాకి లేదండి. ఎందుకంటే తేజాకి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది లేదు. మన ఇండియా లెవెల్లోనే కొద్దిగా డీసీ క్వాలిటీ బాగుంటే అవి కూడా 19,000 కాంచి 20,000, 20,500. సూపర్ అయితే 21,000. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. కొన్ని రకాలతో తర్వాత కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.